అవ్యక్తము నుంచి వ్యక్తమవుతుంది, అంటే కనపడని దాని నుంచి కనబడే స్థితికి వస్తుంది. వ్యక్తమైంది వ్యాప్తి చెందుతుంది, అంటే చిన్నగా ఉన్నది పెరుగుతుంది. వ్యాప్తి అయింది క్లియర్ ఆకారం తీసుకుంటుంది. ప్రస్తుతం మనం ముగ్గురం ఆ స్థితిలో ఉన్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. మెల్లగా ఆకారం తీసుకున్న తర్వాత మెల్లగా డిజాల్వ్ అయిపోతుంది, సైజ్ తగ్గిపోతుంది, సైజ్ తగ్గిపోయి చిన్నగా అయిపోతుంది, అక్కడి నుంచి డిజాల్వ్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఎప్పుడైతే శ్వాస ఆగిపోయిందో మన పాయింట్ ఆఫ్ వ్యూలో మరణం అంటున్నాం దాన్ని. ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వలేదు. ఇట్స్ కంటిన్యూయింగ్ ప్రాసెస్. ఉదాహరణకి వంట చేయడం వరకు నా పని అనుకుంటే వంట చేయడంతో నా పని అయిపోయింది. వంట చేసిన తర్వాత గిన్నెలు కడగడం నా పని అనుకుంటే నా పని ఇంకా కొనసాగుతుందా లేదా? గిన్నెలు కడిగిన తర్వాత సర్దడము నా పని అనుకుంటే కొనసాగుతుంది. సర్దిన తర్వాత మళ్ళీ బట్టలు సర్దుకోవడం కూడా నా పని అనుకుంటే గిన్నెలు కడిగే పని నుంచి ఇంకా కొనసాగుతూనే ఉంది. అట్లా దీన్ని యాడ్ కంటిన్యూ అని చెప్పారు. నేను ఏనాడు జన్మ తీసుకోలేదు, నేను ఏనాడు మరణించను.